సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. తల్లి, నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేస్తాడటమ్మా? తిరిగి లేచును. ఈ మాటను క్రైస్తవ సమాజం చాలా వరకు అపార్థం చేసుకుంది. చాలామంది నాతో చెబుతున్నప్పుడు నేను విన్న మాటలన్నిటిని మనసులో పెట్టుకుని ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నీతిమంతులట 7 మార్లు పడిన కానీ ఏం చేస్తాడట? వీళ్ళు పడిన అన్న మాట దగ్గర ఏం తీసుకున్నాడంటే, ఒకవేళ నీతిమంతుడు లోకంలో కానీ పాపంలో కానీ 7 మార్లు పడినా కానీ తిరిగి లేస్తాడు అని చెప్తుంటాడు. నిజంగా చెప్పాడంటే, లోకంలో పాపంలో 7 సార్లు పడిపోతున్నాడంటే అది నీతిమంతుడేనా? ఓపెన్గా ఒప్పుకోగలిగితే. అన్నిసార్లు పడిపోతున్నాడంటే అతడు నీతిమంతుల కిందికి లెక్కలేక కూడా రాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఆ సందర్భం కోసం చెప్పినది కాదు. లోకంలో పాపంలో 7 మార్లు పడిపోయేవాడు అసలు నీతిమంతుడే కాడు. మరి పాపం గురించి కాదు ఇది మాట్లాడుతున్నది. ఒకవేళ అదే టైంలో ప్రతిసారి పడుతున్నాకో లేపడానికి ఎవడన్నా ఉంటాడా? 7 మార్లు ఎందుకులేండి. దావీదు గారు ఒక్కసారి పడిపోయినందుకే ఆయన నీతిమంతుడు. లోకంలో ఒక్కసారి పడినందుకే ఆయన తల ప్రాణం ఎక్కడికి వచ్చింది? తోక్కొచ్చింది. నిజంగా చెప్పాలంటే ఆయనన్నా కోలుకున్నాడు. బిలాం ఏమైనా కోలుకున్నాడా? ఆయన నీతిమంతుడు ఒకప్పుడు. ఒక్కసారి పడినందుకు కోలుకోవడమే చాలా కష్టం నిజంగా చెప్పాలంటే. సంసోను గారు కళ్ళు ఊడబెరుక్కుని అంత దారుణంగా దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి పడిపోయినందుకే. నీతిమంతులు ఒక్కసారి పడిపోతుంటే ఇంత దారుణంగా ఉందంటే 7 సార్లు పడితే అపవాది విడిచిపెడుతుందా? ఒక్కసారి పడుతుంటేనే ఊపిరాడకుండా గట్టిగా పట్టేస్తుంది. అది ఎలా పట్టేస్తుంది అంటే, ఒక సింహము జింకను ఏటాడేటప్పుడు దాని ఆయువు పట్టు పట్టేస్తుంది చూసినారా? నీతిమంతుడు ఒక్కసారి పాపంలో పడితేనే దాని ఆయువు పట్టు పట్టేసినట్టు మనం గట్టిగా పట్టేస్తుంది. ఆ దెబ్బకు సాంసోను విలవిల్లాడిపోయాడు. ఆ దెబ్బకు దావీదు అతలాకుతలం అయిపోయాడు. ఒక్కసారి పడిపోతేనే ఇంత దారుణంగా ఉందంటే మరి 7 సార్లు అంటే ఇది కాదు అసలైన విషయం. నిజంగా నీతిమంతుడు 7 మార్లు పడినా అంటే దాని భావం ఏంటంటే, కష్టాలలో కానీ శ్రమలలో కానీ బాధలలో కానీ పడిపోయాడు అనుకో, ఆ 7 మార్లు పడినా కానీ దేవుడు లేపుతాడు. దాని ప్రత్యక్ష నిదర్శనము యోసేపు గారే. జైల్లో పడని, బావిలో పడని, అన్నదమ్ముల మధ్య గొడవల్లో దారుణంగా తన్నులు తిని పడిపోని, ఎన్నిసార్లు పడిపోయినా కానీ నీతిమంతుడు తిరిగి లేస్తాడు. కారణం ఏంటంటే ఆయన శక్తికి మించిన పని కావచ్చు. అది అక్కడున్న పని ఆయన శక్తికి మించిన పని కావచ్చు, కానీ లేపి నిలబెట్టేవాడికి మాత్రం ఆ పని చాలా చులకన ప్రేమన్న దేవుని వారు. దేవుడు భక్తుని మీద నమ్మకంతో చెప్పట్లే, తన మీద నమ్మకంతో చెప్తున్నాను. 7 మార్లు నీతిమంతుడు పడిపోయినా అది అతని శక్తికి మించిన పని అయినా కానీ అతని వెనక నేనుంటాను కాబట్టిగా 7 మార్లు పడినా అతన్ని నేను చేయబట్టి లేపుతాడు కష్టాలలో. ఎందుకంటే దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గమే. ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి. ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. నిజంగా చెప్పుకోవాలంటే ఎన్నో చిన్న చూపులు మన కోసం ఎదురు చూస్తూనే ఆ దారిలో ఉంటాయి. ఆ దారిలో ఆ కష్టాల బాటలో నువ్వు ఎన్నిసార్లు పడినా కానీ ఆ దారి ఏర్పాటు చేసిన ఆ దేవుడే నిన్ను క్షేమంగా మళ్ళీ లేపుతాడు. 7 మార్లు పడ్డామంటే సమస్యలలో, బాధలలో, కష్టాలలో పడితే లేపుతాడు. కానీ 7 మార్లు పదే పదే పాపంలో పడిపోతున్నాడంటే ఇంకా దేవుడికి నీకు ఏ సంబంధము ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మనం మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే, ఎందుకంటే ఒకసారి పడిపోతేనే అది విడిచిపెట్టదు. ఒక్కసారికే 7 దయ్యాలను వచ్చి కూర్చోబెడుతుంది. ఇంకా బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.